లాయర్ కళ్యాణి గారి విషయంలో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు న్యాయవాదులు కావచ్చు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. సో, మనకి ఒక మేడం కాల్ చేశారు. తను రమాదేవి అడ్వకేట్ ఫ్రమ్ నిజామాబాద్. తను అస్వస్థతగా ఉండడం వల్ల తను హాస్పిటల్‌లో ఉంది. తను హాస్పిటల్ నుంచి కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. కొంత తను ఇబ్బందుల్లో ఉన్న కారణంగా రాలేనమ్మా, నా వాయిస్ కొంచెం మా లాయర్‌కి సపోర్ట్‌గా ఉండాలి అని తను మనకి కాల్ చేయడం జరిగింది. మనం తన మాటల్లో విందాం అసలు ఏం చెప్పదలుచుకున్నారు తాను అని. ఇది ఏదైతే మా సిస్టర్ అడ్వకేట్ పైన జరిగిందో అది చాలా బాధాకరం. నిజంగా అది ఆమె పైన జరిగింది కాదు, కంప్లీట్లీ మా లీగల్ ప్రొఫెషన్, ఈ జస్టిస్ సిస్టమ్ పైన జరిగిన అటాక్ లాగా. ఇది ఎట్టి పరిస్థితిలోనూ మేము యాక్సెప్ట్ చేయం. ఇది మాకు రెస్పెక్ట్, ప్రొటెక్షన్ కంపల్సరీ ఉండాలి అడ్వకేట్స్ కి. దీనిపైన ఎంతో మంది, వీళ్ళు కళ్యాణి గారిది ఒక్కరే కాదు, ఎంతో మందిని చూస్తున్నాము. ఈ విధంగా మేము సివిలియన్స్ కోసం పోరాడే అడ్వకేట్స్ పైన టార్గెట్ చేయడం అనేది చాలా అన్యాయము, బాధాకరం. మేము దీనిపైన చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఆఫీసర్స్ కి కానీ కోర్ట్స్ లో కానీ సెక్యూరిటీ మెజర్స్ కంపల్సరీ ఉండాలి. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ తో దాంతో మేము ఇక్కడ ఫైట్ చేసి వాళ్ళ కోసం అన్ని చేస్తూ ఉంటాం. వాళ్ళు క్షణిక ఆవేశంలో మా మీద కోపంతో ఇట్లా అటాక్ చేసినప్పుడు సేఫ్టీ మెజర్స్ అయితే ఉండాలి కదా. దాడి చేసిన వాళ్ళకి తను లాయర్ అని తెలిసి దాడి చేసిరంట. మేడం తో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న సందర్భంలో తను చెప్పింది ఏంటంటే, ఎవరైతే తన పైన అటాక్ చేశారో వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ ఇట్లా వాళ్ళు అడ్డొచ్చి అట్లా చెయ్యకు అని వాళ్ళు చెప్తుంటే కూడా మాకు తెలుసు ఆమె లాయర్ తెలిసి కూడా అట్లా మాట్లాడిండ్రంట. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలవకుండా చేయడం ఒక ఇంత అయితే తెలిసి కూడా అటాక్ చేయడం ఎంత వరకు అంటే తెలిసి చేయడం అంటే అంటే స్త్రీని ఈ విధంగా గౌరవపరచడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ యాక్సెప్ట్ చేయకూడదు. దీని మీద వాళ్ళ పైన కంపల్సరీ లీగల్ యాక్షన్ తీసుకుంటేనే లేడీ అడ్వకేట్స్ కి జస్టిస్ అవుతుంది, ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది మనకి ఎవరైతే ప్రశ్నిస్తారో ఆడవాళ్ళని ముఖ్యంగా, అంటే అది ప్రొఫెషన్, మీరు మీ లాయర్ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఫర్ సపోజ్ మేము ఇప్పుడు మా ప్రొఫెషన్ లో భాగంగా మేము ఒక కేసు పైన ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడితే, అంటే ఆడవాళ్ళు అని అంటే చాలు ఒక రకమైన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి వాళ్ళకి ఒక మర్యాద అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా ఇటు మాకు కమెంట్లలో పెడతారు, అటు మాటలు అంటారు. మరి ఇట్లా వీళ్ళకి ఎందుకు ఇంత భయం లేని విచ్చలవిడితనం ఎందుకుంది అంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అనుకుంటారా, వీళ్ళు మేమేం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అనుకుంటారా, వీళ్ళు ఈ విచ్చలవిడితనానికి అంతు ఎక్కడ అంటారు? మీరు అనేది నిజమే. అన్ని డిపార్ట్మెంట్ లోనూ ఇది నడుస్తుంది. ఈ రెస్పెక్ట్ అనేది వీళ్ళకి వీ డోంట్ నో, అంటే వీళ్ళ పైన యాక్షన్ లేదా మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు లేడీస్ మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు? దీన్ని మనం ఖండిస్తూ, మనం ఎట్టి పరిస్థితిలోనూ మన వల్ల జరగదు ఇది అని ఏదో భయపడకూడదు. ఇది ఒకసారి అటాక్ అయ్యి వాళ్ళ మీద ఇదే కాదు, వాళ్ళ పైన శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాం. మేము పోరాడాలి, మన హక్కుల కోసము మనము కంపల్సరీ పోరాడాలి. అట్లా చిన్న చూపు చూసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఆ గౌరవం అనేది స్త్రీకి ఇచ్చే విధంగా మనము సమాజంలో కూడా చాలా ఎడ్యుకేట్ చేయాలి అందరినీ. స్త్రీ అంటే ఎంత అపురూపమైన, ఎంత ఆదర్శంగా పనిచేస్తున్నాము, ఎంత కమిటెడ్ అనేది అందరికీ తెలుసు. తెలిసి ఈ కొద్ది మంది ఎవరైతే ఈ విధంగా మనని చిన్న చూపు చూస్తున్నారు అని అనుకుంటున్నాము వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ పరిస్థితిలో దీంతోటి మనం భయపడి వెనకకు పోతారేమో ఇట్లా బెదిరిస్తే అనే వాళ్ళ ఆలోచనని మనం తీసివేయాలి. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇట్లా ఈ పంతా కొనసాగుతూ ఉంటే వర్క్ చేసే ఆడవాళ్ళు ముందుకు రాగలుగుతారంటారా ఇట్లాంటి వాళ్ళ వల్ల? రావాలి. ఎందుకంటే ఒక లాయర్ ఇట్లాంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి సామాన్య ప్రజానికానికి అసలు ఎలాంటి ధైర్యం వస్తుంది ఇట్లాంటివి చూసిన తర్వాత? లేదు, ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మనం వెనుకకు పోతే వెనుకకే పోతాం. ఇప్పుడు ఈమెకి జరిగిన దానికి మేము ఎందుకు గట్టిగా పోరాడుతున్నాం, ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం అంటే, మాకే ఇలా జరిగితే సామాన్య స్త్రీలను ఎవరు చూస్తారు? వాళ్ళకి ధైర్యం రావాలి అంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మేము వెన్నంటి ఉన్నాము, మేము అడ్వకేట్స్ కి ఇట్లా జరిగింది, ఇది జరగొద్దు, మా యాక్ట్ లో కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఓకే,
సో మరి ఇప్పుడు ఒకవేళ కళ్యాణి గారికి న్యాయం జరిగే విషయంలో ఏమైనా ఇంకా జాప్యం జరిగితే మీరు ముందు ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? జాప్యం జరగకూడదనే అంటే చేస్తున్నాము. ఒకవేళ జరిగితే మీరు అనుకున్న జస్టిస్ రాకపోతే, మీరు అనుకున్నట్టుగా ఎదుటి నుంచి రెస్పాన్స్ అవ్వకపోతే, సో మీరు ముందు ఎట్లా రియాక్ట్ అవుతారు దీని మీద? ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి. అవును. సో ఏది చేసినా ఇది సొంతగా నా ఆలోచన నేను పెట్టలేను. మేము అవును. డెఫినెట్ గా మా అసోసియేషన్ లో మేము డిస్కస్ చేస్తాము. ఓకే. మేము ఇప్పుడు పోరాడేదే అందుకు, దీనికి న్యాయం కావాలి, మీరు ఏం ఓకే. చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మేము ఫైట్ చేస్తున్నాం. దాంట్లో వాళ్ళు ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే ఓకే. డెఫినెట్ గా మేము బార్ అసోసియేషన్స్ ఉంటాయి, హైకోర్టు బార్ అసోసియేషన్ ఉంటది, విల్ ఇన్ఫార్మ్ దెమ్. ఆ విధంగా అందరం కలిసి ఒక అవగాహనకు వచ్చి దాని మీద డెఫినెట్లీ ఫైట్ చేస్తాం. ఎందుకంటే చేయకపోతే ఇది ఆగదు, ఇంకా ఇట్లాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అంటే మా ఆడవాళ్ళ జోలికి వస్తే దట్టు ఇంకా కేస్ పరంగా ఎంతో మంది అన్నోన్ పర్సన్స్ తో మాకు పొద్దున్న లేస్తే పని ఉంటది. సో మరి ఇట్లాంటి విషయాల్లో మాకు ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటది, దీన్ని మేము సింపుల్ గా వదిలేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనికి చెక్ పెట్టాల్సిందే, దీనికి ఆన్సర్ తగిన విధంగా చెప్పాల్సిందే అంటుంది రమాదేవి గారు. సో వేచి చూద్దాం కళ్యాణి గారి విషయంలో మరి ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది. మరి ఇది లాయర్కే పరీక్ష. ప్రస్తుతం ఆడవారి పైన జరుగుతున్న ఇట్లాంటి సంఘటనలకి ఈ రిజల్ట్ ఒక మార్గనిర్దేశకత్వం చేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే కఠినంగా శిక్ష లభించినప్పుడే ఫర్దర్ గా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినాం బాన్స్వాడ విషయంలో కూడా ఇట్లాంటి ఆడవాళ్ళని హెరాస్ చేసిన విషయమే పెద్దగా మారింది. మరి అక్కడ తీర్పు రావాలి అంటే ఇక్కడ కూడా ఎలాంటి తీర్పు వస్తుందో, ఇది ముందు వచ్చే కేసులకి కావచ్చు, ఇట్లాంటి చర్యలకు పాల్పడే వారికి చెంపపెట్టు లాంటి ఆన్సర్ రావాలి అని రమాదేవి గారు అంటున్నారు.